భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే శ్రీవారి తెప్పోత్సవాలు భక్తి, ఆనందం, ఆధ్యాత్మికత కలిసిన మహోత్సవంగా భావించబడతాయి. ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పవిత్రమైన స్వామి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు. నీటిపై సాగుతున్న తెప్పలో స్వామివారి విహారం మన జీవిత ప్రయాణానికి ప్రతీకగా చెప్పబడుతుంది. జీవన సముద్రంలో భక్తి అనే పడవలో దేవుడిని ఆశ్రయిస్తే మనసుకు శాంతి, జీవితానికి దిశ లభిస్తుందనే సందేశం ఈ ఉత్సవాల వెనుక దాగుంది. తొలి రోజు శ్రీరామచంద్ర స్వరూపంలో, రెండో రోజు శ్రీకృష్ణుడిగా, తరువాతి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా వరుసగా దర్శనమివ్వడం విశేషం. పున్నమి వెన్నెలలో నీటిపై ప్రతిబింబించే దీపాల కాంతి భక్తులకు దైవానుభూతిని కలిగిస్తుంది. ఈ తెప్పోత్సవాలను దర్శించడం వలన పాప పరిహారం కలుగుతుందని, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.